నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నా తెలుగోడు టైటిల్ తోటి ఒక అద్భుతమైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు హరినాథ్ పులిచెర్ల గారు. ఆయన గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఒక గ్రేటెస్ట్ ఎన్ఆర్ఐ, అదేవిధంగా ముఖ్యంగా ఒక వైద్యులు, డాక్టర్ హరినాథ్ పులిచెర్ల. ఆయన సినిమా మీద ఉన్నటువంటి ప్యాషన్ తోటి చాలా సినిమాలు ఇప్పటికే హీరోగా, అదేవిధంగా డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా వ్యవహరించి కొన్ని సక్సెస్లు అందుకున్నటువంటి వ్యక్తి. సో నా తెలుగుడు సినిమాతోటి మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు వచ్చారు. సో వారితో పాటు ఇద్దరు అందమైనటువంటి హీరోయిన్లు కూడా వచ్చేసారు. సో మనం చూస్తుంటే చాలా అంటే లుక్ మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా మారిపోయింది. సో సినిమాలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అసలు ఈ సినిమా తీయడానికి గల రీజన్ ఏంటి, నా తెలుగోడు టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటి అనేది హరినాథ్ గారిని, అదేవిధంగా హీరోయిన్స్ని అందరిని అడుగుదామా? ఓకేనా? నేనైతే రెడీగా ఉన్నా, ఒకసారి పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే. హాయ్, మీకు కూడా హాయ్. అండ్ హీరోయిన్ నైరాపాల్ అండ్ సూఫియా తన్వీర్. యా, సో ఇద్దరికి డెబ్యూ. సార్ హరినాథ్ గారు చెప్పండి. మీరంటే ఇక మా అందరికీ తెలుసు, ఎందుకంటే అమెరికాలో ఇక్కడ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా మీరు తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. కాబట్టి సినిమాల మీద చాలా ప్యాషన్ తోటి ఎన్నో అద్భుతాలు సినిమా తీశారు. మీ సినిమా నాకు బాగా నచ్చింది, చంద్రహాస్. ఓకే, సో ఏంటి సార్ అంటే మరి ఈ టైటిల్ తోటి ఈ సినిమా తీయడానికి గల రీజన్ ఏంటి అసలు? అంటే నా తెలుగువాడు అంటే తెలుగువాడి ప్రతిభని, తెలుగు గొప్పతనాన్ని, తెలుగువాడి ఉదారత్వాన్ని, తెలుగువాడికి ఉన్న డెప్త్ ని ఒక తెలుగు టైటిల్లో ఆ స్ట్రెంగ్త్ ని చూపిస్తాము అన్నది నా ఉద్దేశం. ఇది తెలుగువాడి కథ, తెలుగు భాషకు సంబంధించింది, తెలుగు సంస్కృతికి, నాగరికతకి, మనోభావాలకి సంబంధించిన కథ ఇట్లా చిత్రీకరించుకున్నాము. అందుకని దీనికి కరెక్ట్ నా తెలుగువాడని పెట్టాను, అదొకటి. రెండో చూసుకుంటే ఆ టైటిల్ మీద సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ వేసుకున్నాం. నేను అదే అడుగుదాం అనుకున్నాను సార్. నా తెలుగువాడు అంటే ఎందుకంటే తెలుగు ఆంధ్రులకు అన్నగారు ఎన్టీఆర్ గారు అనేది అది జగమెరిగిన సత్యం అది. సో నా తెలుగువాడు అంటే తెలుగు వాళ్ళందరూ బాగుండాలని అనేది పార్టీ పెట్టి 8 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో నా తెలుగువాడికి బొమ్మ ఎందుకు పెట్టారు? కారణం ఫస్ట్ తెలుగువాడు అంటే ఫస్ట్ తెలుగువాడు ఎవడు అంటే అన్నగారు గుర్తొస్తాడు, ఆయన గుర్తొస్తాడు. దానికి ఆ తెలుగుకే వన్నె తెచ్చిన మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ గారు. అందుకని ఆయన్ని పెట్టుకున్నాను, ఒకటి. రెండు, అది శంఖం పూరిస్తున్నాడు అంటే కృష్ణుడి క్యారెక్టర్ లో పాంచజన్యం పూరిస్తున్నాడు అంటే విజయ కృష్ణ. ఓకే, సో అంత స్ట్రెంగ్త్ పెట్టుకొని నా తెలుగువాడి సినిమా ఆయన పాద పద్మాల దగ్గర ఉంటూ ఆ తెలుగువాడిని పెంపొందించుకున్నామని చేస్తున్నాం, అంతే. సూపర్ సార్. ఎందుకంటే ఆయన గుర్తుంచుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు ఉండేలో ఇప్పుడు సుస్థిరంగా ఉండే వ్యక్తి. అంటే ప్రస్తుతం ప్రజలు మర్చిపోతున్నారేమో అనేసి మరలా గుర్తు చేద్దామని ఇంకొకటి. సూపర్ సార్. ఏంటి సార్ సినిమా కాన్సెప్ట్ అంటే ఏంటి ఈ సినిమా? ఎందుకంటే ఇందులో నేను ట్రైలర్ అదే ప్రోమో చూశాను. దాంట్లో మీరేమో ఒక ఆర్మీ మేజర్గా, అదేవిధంగా ఒక డాన్గా రకరకాల విభిన్న పాత్రలో కనిపించారు. అట్ ద సేమ్ టైం మీతో పాటుగా ఈక్వల్గా మీ మదర్ క్యారెక్టర్ ఎవరో నాకు తెలియదు, కానీ ఆ క్యారెక్టర్ ఆవిడ కూడా చాలా పవర్ఫుల్ గా జరీనా వహాబ్ గారు. సో ఏంటి అంటే అసలు అంటే స్టోరీ నేను చెప్పమని అన్న, కానీ ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? అంటే జరీనా వహాబ్ గారి కాన్సెప్ట్ వచ్చేసి మదర్ ఇండియా టైప్ ఆఫ్ అంటే స్ట్రెంగ్త్ అన్నమాట. అంటే ఆ అమ్మ ఒక పక్క సున్నితంగా సున్నుండలు తెచ్చిపెట్టినా కూడా ఒకటే, కానీ బిడ్డలను ఏమైనా చేస్తే ఒక మహంకాళి అయిపోతుంది. వైల్డ్ క్యారెక్టర్ అనమాట. అంటే ఆ వేరియేషన్ ఓకే. అంటే మాతృదేవోభావం అంటాం. అసలు ఆ అమ్మని పైన పెట్టుకునే సంస్కృతి మనది. సో మాతృదేవోభావం నెంబర్ 1. సో అలాంటి సంస్కృతిని మనం మరలా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం అన్నది నా కాన్సెప్ట్. ఓకే. సో ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, ఉమెన్కి ఆల్రెడీ పవర్ ఉంది, దాన్ని పవర్ ను చూపించడం మళ్ళా, అంతే. చూపించడం ఏమి లేదు, ఉంది, మాలో కూడా ఇంత పవర్ చూపించడం, అంతే. ఓకే. సో ఏంటి సార్ మరి మేజర్ క్యారెక్టర్ ఏంటి? మా ఆర్మీ కూడా చాలా అద్భుతంగా తీసారు సీన్స్. 10 minutes వార్ ఎపిసోడ్ ఉందండి. 10 minutes కంప్లీట్ గా షూట్ చేసాము. అంత యథార్థంగా షూట్ చేసాం. అంటే కొన్ని చోట్ల కొంచెం సీజీ వర్క్లు ఉండొచ్చు, కానీ యథార్థంగా షూట్ చేసాం. సో అదొకటి ఉందండి. సో ఈ సినిమాలో
ముఖ్యంగా ఒకటి మదర్ అంటే ఉమెన్కున్న పవర్ని మరలా వాళ్ళకు చూపించడం. ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, ఉమెన్ ఆల్రెడీ హ్యావ్ ది పవర్, దాన్ని ఒక మహంకాళి లాగా ఒకటి చూపించి ఆమె పవర్ ఉంది, అట్లాగే సున్నితంగా మాతృదేవ చూపించాం. రెండోది ఏమంటే డ్రగ్స్ మెయిన్, అవును అది కూడా ఉంది. డ్రగ్స్ చిన్న పిల్లల నుంచి ఒక స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కాలేజ్ పిల్లల దగ్గర నుంచి తర్వాత ఇప్పుడు చాలా అలవాటు పడిపోతున్నారు. ఎక్కడ రేవ్ పార్టీలు అంటే ఎక్కడ కానీ, తర్వాత వచ్చేసి దానివల్ల మన కుర్రకారు యూత్ పాడైపోతున్నారు. తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకి భయం వేస్తుంది. సో అందుకని ఈ అంశాన్ని మనం బయట పెట్టాలి, అందరి దగ్గరికి చేర్చాలి. అంటే ప్రాబ్లం చూసినప్పుడు దాని గురించి ఆలోచించి తర్జన భర్జన చేసి దానికి సొల్యూషన్ ఏమైనా వస్తుందేమో. సొల్యూషన్ గురించి ఆలోచించలేదు. కష్టమైన ఈ యథార్థమైన కష్టమైన ఈ సున్నితమైన దాన్ని ఆ అంశాలని బయట పెడుతున్నాం అంతే. సో నిజంగా అంటే యువత పెడదారి పడుతున్నారు ఈ డ్రగ్స్ వల్ల. ఈ మధ్య డ్రగ్స్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైంది. సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అంతే. దీనివల్ల యంగ్స్టర్ ఎట్లా చెడిపోతున్నారు, దాని తర్వాత వచ్చేసి ఫ్యామిలీస్ ఎలా పాడైపోతున్నాయి, దాని తర్వాత సంఘం ఎలా పాడైపోతుంది, దాని గురించి అదొక అంశం. దాని తర్వాత ఇప్పుడు ఈ సోల్జర్ చూపించాం. దాంట్లో సో ఇప్పుడు ఎంతో మంది సోల్జర్స్, ఇప్పుడు మనం ఇక్కడ బాగా మాట్లాడుకుంటున్నాం అంటే సోల్జర్స్ అక్కడ బార్డర్ లో చేయకపోతే మనకి ఇక్కడ సుఖాంతం లేదు, వాళ్ళు అక్కడ కష్టపడబట్టి ఇక్కడ ప్రశాంతం ఉన్నాం. సో అందుకని అటువంటి వాళ్ళు ఎవరు వెళ్తున్నారు మనకేమో తెలుసా? కాలేజ్ కూడా వెళ్ళకుండా హై స్కూల్ అయిపోయిన కుర్రోళ్ళు సైనిక్ స్కూల్ నుంచి లేకపోతే కొంతమంది ఆర్ఫనైజ్ల నుంచి దాంట్లో రిక్రూట్ అయిపోయి వెళ్ళిపోయి కొంతమంది చనిపోతున్నారు. వారంటే అంతే కదా. కొంతమందికి దివ్యాంగులు అవుతున్నారు. సో దివ్యాంగులు అయిన వాళ్ళకి లైఫ్ ఏంటి? వాళ్ళకి అమ్మా నాన్న ఉండరు, తర్వాత కాలు ఉండదో చెయ్యి ఉండదో, తర్వాత చూసుకునే గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వచ్చు, కానీ ప్రపంచంలో తర్వాత వచ్చి ఈ ప్రజానీకంలో వాళ్లకు ఏదైనా గౌరవం ఉందా? అది దాన్ని బయటపెట్టడం. సో ఇంకోటి ఏమనంటే సేవింగ్ ది గర్ల్ చైల్డ్. ఇన్ని అంశాలు సమపాళ్ళుగా తీసుకుని ఒక మంచి ఒక పరమాణం లాంటి మంచి ఫుల్ మీల్స్. సో నైరా పాల్ గారు, మీరు ఫస్ట్ డెబ్యూనా ఈ సినిమా? ఓకే. సో వేర్ ఆర్ యు ఫ్రమ్? I'm from UP. Okay. Yes, but so తెలుగులో ఎట్లా వచ్చింది అవకాశం? मुंबई में ऑडिशंस था, so that's why ऑडिशंस टाइम होता है ना कि ऑडिशंस देने जाना है. So okay, मेरे पास ऑफर आया, फिर मैं ऑडिशन देने गई, देन उसमें सेलेक्ट हुआ और देन फिर फोटो शूट एंड क्या बोलते हैं कॉस्ट्यूम को लेकर के बहुत कुछ था. देन फिर सेलेक्टेड मी sir and but sometime ऐसा फील हुआ कि ऐसा कुछ होने वाला नहीं है, because this is my first debut film. एक coincidence था. So okay, I am very very thankful कि मुझे इतनी अच्छी अपॉर्चुनिटी मिली and thank you so much sir giving me a big opportunity. and स्टार्टिंग में मुझे थोड़ा सा ऐसा फील हुआ था कि पता नहीं सिलेक्शन होगा भी कि नहीं होगा, क्या है समथिंग लाइक दैट. बट हाँ, एक होता है ना कि डेस्टिनी बहुत मैटर करता है. देन फिर सर का कॉल आया कि आई एम सेलेक्टेड. ओके, फिर वर्क किया, देन नाइस एक्सपीरियंस एंड सीरियसली टुडे आई एम वेरी नर्वस. सो या he is my teacher. Yes. तेलुगु लैंग्वेज हो या फिर because this is my first debut, so we are also सोफिया. देन जो भी हमारे डायलॉग हैं तेलुगु में ही डायलॉग्स बोले हैं, बट ही टीज्ड अ लॉट. बहुत ही मैंने पेशेंस रखा, देन सर ने बहुत अंडरस्टैंड किया, देन फिर स्टार्ट हुआ और आज यहाँ पे इंटरव्यू हो रहा है. सो सीरियसली
I'm very thankful. Full happy? So much. Yes, I am very happy. ఓకే ఓకే ఎట్లా ఫీల్ అయ్యారంటే ఫస్ట్ అవకాశం కదా I have no word. వర్డ్ Seriously, actually, मैंने बोला ना कि मुझे बिलीव ही नहीं हो रहा है कि ये सब हो रहा है जो भी है. फर्स्ट एक्सपीरियंस ऑडिशंस था, मैंने ऑडिशंस दिया, देन फिर आई डोंट नो कि सिलेक्शन होगा भी कि नहीं होगा, वॉट एवर. देन फिर लॉन्ग टाइम सर का कॉल आता है कि नायरा मतलब सेलेक्टेड है, देन किसी के थ्रू मुझे कॉल आता है. सो हाँ, बहुत ही मतलब हैप्पी फील हुआ कि अच्छा ठीक है मेरा सिलेक्शन हो गया, ओके. देन फिर भी मैं ओके थी नहीं. देन फिर सर ने कहा कि अभी लुक टेस्ट है, देन कॉस्ट्यूम्स, फोटोशूट, बहुत सा प्रोसेस था. ओके फिर डन हो गया लास्ट में. देन సో తెలుగు ఇండస్ట్రీ ఎలా అనిపించింది మీకు आई एम वेरी 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 लकी बिकॉज तेलुगु इंडस्ट्री में वर्क कर रही हूँ एंड ब्यूटीफुल इंडस्ट्री एंड सीरियसली कहते हैं ना कि हिंदी में कि जितना बोलो उतना कम है. मैं बहुत ही लकी हूँ कि मुझे सर के साथ काम करने का मौका मिला और मैं तेलुगु इंडस्ट्री एंड साउथ इंडस्ट्री में वर्क कर रही हूँ. सो मेरे लिए बहुत ही बिग अपॉर्चुनिटी है. सो आई एम वेरी वेरी थैंकफुल. आई एम वेरी ग्लैड कि मैं मेरा जो डेब्यू हुआ है साउथ इंडस्ट्री से हुआ है. सो सीरियसली आई एम वेरी थैंकफुल. ఓకే యా సూఫియా తన్వీర్ గారు Yes. ఎస్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ ఆఫర్ ఎలా వచ్చింది మీకు డెబ్యూనేనా ఫస్ట్ టైం Yes. ఓకే ఎట్లా వచ్చింది ఆఫర్ Through audition only. త్రూ ఆడిషన్ Yes. వేర్ ఆర్ యూ ఫ్రమ్ I'm from Bihar, but we live in Bombay. ఓ Yeah, we ఓకే are Bombay based. ఓకే సో ఇద్దరిని మీరే సెలెక్ట్ చేశారా సార్ అవును. ఓకే Yeah, through audition. త్రూ ఆడిషన్ ఆడిషన్ చేసినప్పుడు ఒక 40 మంది వచ్చారు ఆడిషన్కి. ఓ 40 మందిలో ఇంటర్వ్యూలు చేసి డైలాగ్ ఒక అదే నేను మెథడ్ యాక్టింగ్. సో ఐ గివ్ దెమ్ దేర్ ఓన్ డైలాగ్, ఐ కీప్ ది సీక్వెన్స్ చేసి ఆ అమ్మాయి డైలాగ్ చెప్పాలన్నమాట, సొంతంగా డైలాగ్ ఎమోషన్ కోసం. సో అటువంటి 2 చేస్తున్నాము, అదొకటి. దాని తర్వాత కాస్ట్యూమ్తో కాస్ట్యూమ్ రిహార్సల్స్ విత్ ఫోటోషూట్ ఓ కంప్లీట్. సో అది చేసాము. దాని తర్వాత దాన్ని ఇంటర్వ్యూ, దాని తర్వాత ఇది. సో ఫైనలీ అంటే జస్ట్ లైక్ ఎ కాంప్లెక్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదేది అంటే Long ఫైనలీ process. ఐ గాట్ సిట్ డౌన్ విత్ హర్ కంప్లీట్లీ. అండ్ సో అట్లా Yeah. సో టుక్ లాంగ్ టైమ్. ఓకే సూఫియా సార్తో వర్క్ ఎలా అనిపించింది Working with him, Yes. oh God, I feel so blessed. Like he's such a good person. Wow. Whatever you have, you will face difficulties, whether it is understanding the script, the character, the role, everything. He will make it very easy. Like he will teach you, he will suggest you, he will make you understand in your way, the way you have to understand. He will make you understand in your way. And he's such a nice person, I must say. Very cooperative and very interesting also. The way he speak, oh God, if you will sit with him and you will talk to him just 5 minutes and you will feel very good. He has such a positive energy, I must Yes. say. Yeah. ఫుల్ ఎనర్జీ Yeah, I Yeah, felt full very energy. nice. Very nice working with him. ఓకే సో అంటే మీ సినిమాలో సార్ హీరోయిన్స్ ని ప్రతి సినిమాకి కొత్త కొత్త వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నారు. అవును. అంటే దాని కానీ కొత్త కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏం లేదండి. పాత వాళ్ళని తీసుకుంటే అంటే they're all great actors. I mean, అవును అవును నా కాన్సెప్ట్ లో వాళ్ళని ఇమిడించుకోవడం కష్టం. కష్టం. ఓకే వాళ్ళ కాన్సెప్ట్ లో వేరే వాళ్ళని చూసుంటారు వాళ్ళు. అవును నా సినిమాలో నేను కొత్తగా ఆ క్యారెక్టర్ ఒక యునిక్ క్యారెక్టర్. ఇప్పుడు దీంట్లో శిశిర ఈ అమ్మాయి పేరు. శిశిర క్యారెక్టర్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. దిస్ ఇస్ ది ఓన్లీ వన్ శిశిర. ఓకే దట్స్ ఇట్. తన క్యారెక్టర్ నైరా క్యారెక్టర్ వచ్చేసి ఆ అమ్మాయి పేరు వచ్చేసి శకుంతల. ఐ కాల్ హర్ సాక్స్. సాక్స్ సాక్స్ ఇంకోటి సెక్సీ సాక్స్. సెక్సీ సాక్స్. సెక్సీ సాక్స్. ఓకే అది. సో ఆ ఫ్రేమ్ లో ఉన్నది వీళ్ళిద్దరేనా? అది మన ఒక మీద చైర్ లో కూర్చున్నారు. ఈ అమ్మాయి లేదు. ఈ అమ్మాయి లేదు. అవును తను చూసాను. బుల్లెట్ ఏదో తగిలింది కదా తనకి. దాంట్లో Crazy girl. సో అలా చూస్తే దాంట్లో
క్యారెక్టర్ కనపడాలి. ఎస్ సార్, Actor యాక్టర్ కనపడదు. కనపడకూడదు, క్యారెక్టర్ కనపడాలి. Yes. దానికి ఇప్పుడు యాక్టర్ని చేసుకున్నాం అనుకో, ఓ ఆ సినిమాలో ఆ అమ్మాయి బాగా చేసిందిరా, ఈ సినిమాలో ఇట్లా చేసిందిరా, ఈ కామెంట్లు వస్తాయి. అవును, అది రాకూడదు నాకు, ఓకే. ఎప్పుడు చూడకూడదు. సో మరి వీళ్ళిద్దరు పెట్టుకోవడం వల్ల, మీరు ఈ ఆఫర్ ఇవ్వడం వల్ల న్యాయం జరిగిందా? అంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ Oh, yeah. రీచ్ అయ్యారా? రీచ్ అయ్యారు. Language problem. వదిలే క్వశ్చన్ ఓకే. ఏమో యాక్చువల్లీ షీ గాట్ అప్సెట్, షీ లెఫ్ట్. అది ఎందుకు? నేను అమ్మాయిని ఒక డాన్స్ మూమెంట్ లో ఇంకొక మూమెంట్ చేయమంటా ఉంటే ఆ అమ్మాయికి ఏదో బ్యాక్ పెయిన్ వచ్చిందో ఏమో తెలీదు. సో కానీ నేను పుష్ చేస్తున్నా. సో తన హట్ అయిందా? అట్టేం లేదు, మళ్ళీ మాట్లాడుకున్నా. తప్పదు కదా, తప్పదు కావాలి సినిమా అన్న తర్వాత. సినిమా అన్నాక కష్టాలు, చిన్న చిన్న నష్టాలు, కామన్. కింద పడటం, పైన పడటం, మీద పడటం, కొన్నిసార్లు టైం అయిపోతుంటుంది. ఆ షాట్ పడాలి, అవును సార్, ఆ అవును. షాట్ పడకపోతే నాకు లాభం లేదు. అవును. సో Time చాలా important. ఆ షాట్ లో కూడా నేను ఒక కాలు పెట్టుంటాను, ఆ అమ్మాయి పాములాగా తల మాత్రం పెట్టి బాడీ కింద పడాలి. ఓ, అంతకంటే పెద్ద ఏమి లేదు అవును, ఓకే. అసలు. సో సుఫియా సార్ తో వర్క్ యు ఆర్ వెరీ హ్యాపీ. Of ఓకే. course. సో తెలుగు ఇండస్ట్రీ Mhm. మీకు ఎలా అనిపించింది? Oh God, Telugu industry. Hmm. I feel blessed. I feel very happy, thankful to the God that I got the opportunity to work with the Telugu industry. And I must say, the people in the Telugu industry, like they are so disciplined, so humble, and they respect a lot. ఓకే. I must say, I would love to work again and again. ఓ సూపర్. ఓకే. అదే, చూసారు కదా, తెలుగు వాళ్ళకి ఇంత ప్రతిభ అక్కడ ముంబై వాళ్ళకి, నార్త్ ఇండియన్కి తెరిపిస్తున్నాం. తెలుగు అంటే వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే మనకు ఇండస్ట్రీలో ఒకటి ఉంది సార్, ఎందుకు తెలుగు వాళ్ళని పెట్టుకోరు, నార్త్ ఇండియన్స్కి ఎందుకు అవకాశం ఇస్తారు అని అంటే, సరే అది ఒక్కొక్క కంఫర్ట్నెస్ ఒక్కొక్కటి చూసుకుంటారు. అవును. సో ఓకే, మీకైతే సినిమా మంచిగా వచ్చింది. బ్రహ్మాండంగా వచ్చింది. అంటే నేను క్యారెక్టర్ గురించి వెళ్తాను, అంతే. ఎవరు మనకు అదర్వైజ్ మనకు అవే నాన్ సెన్స్ మనకు అవసరం. అనవసరం. ఓకే, ఓకే. సో ఏంటి సార్, అంటే సినిమా మొత్తం కూడా హైదరాబాద్ లోనే తీసారు, ఇంకెక్కడికి వేరే లేదండి, locations హైదరాబాద్ లో ఒక మెజారిటీ ఆఫ్ ది ఇండోర్ చేశాను. ఆ. తర్వాత ఒక పెద్ద ఫీల్డ్, ఒక ఆల్మోస్ట్ లైక్ 30-40 acres ఫీల్డ్ లో ఈ వార్ సీక్వెన్స్ sequence చేశారు, చేసాము. okay. ఓపెన్ ఫీల్డ్ లో Hmm. అక్కడ గొంతులతో ఫాక్స్ హోల్స్ అని అవును పెట్టి, పెట్టి, అవును. తర్వాత సోల్జర్స్ తీసుకొచ్చి సినిమా అంటే ఇంకా అంతే. సో కొంచెం భారీ బడ్జెట్ లా కనబడుతుంది. భారీ బడ్జెటే. అవునా? ఓకే. సో దాని తర్వాత గోవాలో ఒక 1 week చేసాం. సీ దగ్గర అంతా Also Munnar, no? Yeah. మొన్నార్ ఆల్సో, మున్నారులో కూడా చేశారా? ఓకే, మొన్నార్లో ఒక సాంగ్. ఓకే. సో ఆల్మోస్ట్ లైక్ 7,000 or 8,000 feet high up. అక్కడ ఇది టీ ఎస్టేట్ లో అక్కడ డాన్స్, ట్యాప్ 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 డాన్స్. మీరు స్టెప్ చూసాను నేను. ఏంటి సార్ అసలు మీరు కూడా అసలు స్టెప్స్ ఏది చేస్తారు అసలు? ట్యాప్ డాన్స్, అదే మన చంద్రబోస్ రాశాడు ట్యాప్ డాన్స్ మీద. అదే అతను మరి ఆవేశం వచ్చి రాశాడు. శివుడు కూడా మెచ్చింది, నంది కూడా ఆడింది, శివాలెక్కి పోతుంది ట్యాప్ డాన్స్. Very nice lyrics. అది ఎండ్ నాకు ఇంకా ఆవేశం వచ్చేసి ఈ అమ్మాయిని ఎత్తుకొని డాన్స్ చేస్తా. All song in this movie super. All songs. Yes, Yeah. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? मेरा song वो Larry I want to marry something. ఓకే, టోటల్ సాంగ్స్ 5 songs. Five songs. తనకి ఒక సాంగ్, మిగతా I think fourth song. Three songs. Okay, three Okay. songs. సో ఆడియో ప్రాబ్లం లేదు అయితే. చంద్రబోస్ గారు లాంటి పెద్ద ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయనతోనే రాయించారు పాటలు. Yeah, yeah. అన్నీ ఆయన రాశారు? ఆయన ఒకటి రాశాడు. ఒకటి రాశారు. ఓకే. సో మీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గలేదు, అసలు బడ్జెట్ లో ఎక్కడ కాంప్రమైజ్ క్వశ్చన్ లేదు, సినిమా తీయడం తీయడం ఎందుకు? ఓకే. సో మరేంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మరి మీరు అనుకున్న దానికి రీచ్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే దిస్ మంత్ 12th రిలీజ్ అని అంటున్నారు. సో అన్ని థియేటర్స్ లో మొత్తం తెలుగు, నా తెలుగు టైటిల్ కి జస్టిఫికేషన్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుంది. ఆఫ్ కోర్స్. ఓకే. సో అవును. ఓకే. సో ఏంటి, ఎలా ఫీల్, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా అంటే? ఎట్లా ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని, సినిమా చూస్తారని, చూసి దాంట్లో ఉన్న మంచి అంశాలని తీర్చుకుంటారనేసి, నన్ను తెలుగు వాడిగా
తెలుగును ప్రేమించేవాడిగా తమ హక్కును చేర్చుకుంటారనేసి ఆ అన్నగారి పేరు నేను నిలబెట్టాలని నిలబెడుతూ ఉంటే ప్రేక్షకులు చూసి నన్ను ఆదరిస్తారనేసి ఆశిస్తున్నాను. తప్పకుండా మీ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే కొత్త వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారు. మీ వల్ల ఇండస్ట్రీలో కొంతమందికి అంటే మంచి లైఫ్ దొరుకుతుంది. గ్రేట్ సార్ నిజంగా. మీరంటే ఎక్కడో అమెరికాలో స్థిరపడకుండా అంటే మీరు అక్కడ నుండి తెలుగులో కూడా వచ్చి మన తెలుగు గడ్డ మీద ప్రేమతోటి ఇక్కడ ఎన్నో సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు కూడా ఒక పార్ట్ అయ్యారు. ఇట్స్ ఎ గ్రేట్. సో తెలుగు ఇండస్ట్రీలో మీరు అవకాశం వచ్చింది, ఇంకా నెక్స్ట్ ఆఫర్స్ వస్తే కూడా చేస్తారా? Of course, I would love to do. Okay, you are also. I love Telugu industry. I love Tollywood. Tollywood. Okay. Tollywood and Collywood is and Sandalwood. Sandalwood is Kannada. acha okay. ఏంటి సార్ అది మన కేరళ? కాలీవుడ్. Kerala. Okay. సో అట్లా This is చాలా వుడ్స్ ఉన్నాయి. Woods. సో బాలీవుడ్, హాలీవుడ్. We are Tollywood. ఓకే, వీఆర్ టాలీవుడ్. Yes. Yeah. Yes. టాలీవుడ్ Yes. టాలీవుడ్ కి జై. Yes. జై. Yes. సో సార్ ఫైనల్ గా అంటే ఇండస్ట్రీ ఇంకోటి ఈ సినిమాలో పర్టికులర్ గా ఒక విలన్ క్యారెక్టర్ చూశాను. ఆయన ఏంటంటే బాబు అంత హైట్ ఉన్నాడు. ఎవరు సార్ ఆయన? కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు ఆయన. రాణి అని బాలీవుడ్ యాక్టర్. సో ఆయన అక్కడే సపరేట్ తీసుకొచ్చాము. ఓకే. యాక్చువల్లీ అతన్ని ఇంట్రొడ్యూస్ చేసింది వచ్చేసి దీపక్ బల్దేవ్ అని. ఓకే. అతను లేటర్స్ అతను తీసుకొచ్చాడు. దాని తర్వాత జరీనా వహాబ్ మేడం వాహ్, కూడా జరీనా వహాబ్. ఆయన తీసుకొచ్చాడు. ఆవిడని మనం పరిచయం ఆవిడ తెలుగు సినిమాలు కూడా రెండు మూడు చేసి. తెలుగు ఆ, ఆమె వైజాగ్. ఆమె తెలుగు స్వచ్ఛంగా మాట్లాడుతుంది. అవును. బాగా తెలుసు. దాని తర్వాత ఇంట్లో రఘుబాబు గారు ఉన్నారు. రఘుబాబు గారు ఉన్నారు. అవును, తర్వాత చూశాను. తానికల తనిఖీల బాగా జడ్జి క్యారెక్టర్ ఉంది. అవును. సో మొత్తం ఫుల్ ప్యాక్. సో ఆర్టిస్టులు కూడా అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టారు పెద్ద పెద్ద వాళ్ళందరినీ. క్వశ్చన్ లేదండి. అది అంటే ఇప్పుడు ఆ డైలాగ్ చూసారు కదా, దాంట్లో పులి కదా పుడుతుందని ఆయన చెప్తేనే దానికి అందం. ఓకే. మన సో తనకి ఎక్కువ డైలాగులు ఉన్నాయి, తనకి ఎక్కువ డైలాగులు ఉన్నాయి. డైలాగ్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఇద్దరు డైలాగ్ ఇద్దరికండి. ఇద్దరికి ఉన్నాయి. సో తను మీరు తెలుగు డైలాగ్ ఏదైనా చెప్పగలుగుతారా? Telugu dialogue. Okay. సినిమా డైలాగ్ చెప్పండి. Movie dialogue. I'll say something for Tollywood people. ఓకే. నమస్కార్, బాగున్నారా మీ అందరికే నా ముద్దులు. డైరెక్ట్ కిసెస్. ఓకే. అది ఇంగ్లీష్ లో చెప్తే ఒక డిఫరెంట్ గా ఉంటుంది, తెలుగులో చెప్తే మరి మొరటుగా మొరటుగా అంటే ఒప్పుకోలే అమ్మాయి. సరే చెప్పే అన్న. ఓకే. ఓకే. సో తొందరగా మీరు కూడా తెలుగు నేర్చుకోండి. ఓకే. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కృషి ఉంటే ఖుషి ఉంటే కృషినో కృషి కృషి అచ్చా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అది Okay. కంటిన్యూ బోలో. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కృషి ఉంటే మనుషులే ఋషులు అవుతారు. కొంచెం ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఓకే, నైస్. ఓకే, మీరు చెప్తారా? Okay. మీరు చెప్పండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. మీరు చెప్పండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కృషి ఉంటేలో మనుషులు ఋషులు అవతారు. దాని ఒక సాంగ్ ఉంది. వి హ్యావ్ దిస్. This is there in the movie. See the coincidence. Actually, that's how I did. That's why you said it. It's in the movie. Yeah, this is from Senior NTR dialogue. Oh. Senior NTR dialogue. You say that. Yeah. There's one scene I remember. Yeah. No, you say, Manishai puttinavadu. Yes. కారాదు మట్టి మనిషి. Yes. I do remember. He says that. Then I say the కృషి ఉంటే మనుషులు ఋషులు. అంటే ఈ డైలాగ్ చెప్పించారా? Yes. ఓకే. ఓకే. సినిమాలో ఉంది. సూపర్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఇంకోటి ఏంటి అన్నది? మనిషి పుట్టిన పుట్టినవాడు. మనిషి పుట్టినవాడు కాదాదు మట్టి మనిషి. Yes. మట్టి బొమ్మ. మట్టి బొమ్మ. సో మొత్తానికైతే వీళ్ళతో ఇది అమ్మాయి పలికింది. కొంచెం ఇది ఉన్నాను అనుకోండి, దాని డైలాగ్ దీంట్లో మార్చుకుంటాం. డబ్బింగ్ లో మార్చుకోవచ్చు. ఓకే. మొదట ఇచ్చేసి ఇప్పుడే. సార్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తో చాలా సినిమాలు వచ్చినాయి. అంతగా నిజంగానే అంటే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ లో సినిమాలు వచ్చినాయి. ఇందులో ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, 10 నిమిషాల్లో నిడివి ఉన్నటువంటి ఆ సీన్లు ఎందుకు వచ్చినాయి అనేది మీరు రివీల్ చేస్తే
మీరు చెప్పినా మిమ్మల్ని అడిగినా మీరు మాకు చెప్పరు, ఎందుకంటే అది ఒక సస్పెన్స్ అంటున్నారు. అవును. సో నిజంగానే మీ సినిమాని నా తెలుగోడు అని మీరు టైటిల్ పెట్టారు కదా, ఆ తెలుగోడే ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలంటే తెలుగు వాళ్ళందరూ చూడాల్సిన సినిమా. తెలుగు అన్నదాన్ని, మాతృభాషని ప్రేమించే ప్రతి తెలుగువాడు చూడాల్సిన సినిమా. ఎందుకంటే తెలుగు వాడ లేవరా సాగరా అని పెద్ద ఆయన చెప్పాడు. అవును, అలా తెలుగును పైకి ఎక్కిస్తున్నాం అన్ని చోట్ల. అందుకని తెలుగువాడి పౌరుషం కానీ, తెలుగువాడి నమ్రత కానీ, తెలుగువాడి ఆదరణ కానీ, తెలుగువాడి పౌరుషం కానీ అన్ని కలిపి కట్టుగా చేసిన సినిమా ఇది. ఓకే, సో తెలుగుదనం ఉట్టి పడుతుంది. ఓకే, సూపర్. సో ఇక్కడ హైదరాబాద్ ఫుడ్ ఏం తింటారు ఇష్టంగా? Which food I like? Yeah, you like. Oh God, I'm very hardcore non-vegetarian, so I like halim. I love halim. I love paya soup, and there's so many food. But I'm a very foodie. I love to try, authentic food. You know that every places have different foods. So wherever I travel, I always try that I should try that food. Oh. So when I came to Hyderabad, that was in my bucket list. So I tried nehari, I tried paya soup, I tried halim, and of course Hyderabad biryani. You remember? Biryani, yeah, of course, so many times. Okay. And there's one biscuit, Osmania biscuit cookies, that is so yum. Okay. So Nilofer biscuit తినిపిలే మీరు, ఉస్మానియా తినిపించారు. Okay. So yeah, Hyderabad foods are so yum, so tasty. आपको? I'm pure vegetarian. Oh, bad luck. No, there are I like idli, it. dosa. Idli, dosa, yeah. ghee This dosa, is my idli. favorite food. So- ఫేవరెట్ ఫుడ్ Dosa, idli. ఇడ్లీ. Yeah. సార్, మొత్తానికైతే మీ సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా యోఐటీవీ తరపు నుంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ముఖ్యంగా సరే సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కాన్సెప్ట్లు కొంతమంది నచ్చుండొచ్చు, ప్రేక్షకులు ఆదరిస్తే ఎక్కడికో ఉంటారు మీరు. సో అలా ఆదరించాలని, నా తెలుగోడని మీరు ఏదైతే టైటిల్ పెట్టారో ప్రతి తెలుగోడు కూడా సినిమాని చూసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ అందరికి కూడా మంచి సక్సెస్ రావాలి. Thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? నేను ముందే చెప్పాను, మరలా చెప్తాను. తెలుగువాడు ఛాతి తీసుకుని తర్వాత విర్రవీగి చూడాల్సిన సినిమా ఇది. నేను తెలుగుదనం ఉట్టిపడే సినిమా, తెలుగు అన్నదానికి ఒక మాతృత్వం కల్పించే సినిమా. పెద్ద ఆయన మన తెలుగుని ప్రపంచవ్యాప్తంగా దాన్ని వ్యాపింపజేసి దానికి ఒక ఆదరణ కల్పించి దానికి ఒక ప్రాముఖ్యత కల్పించిన దానికి ఇటువంటి సినిమా తెలుగులో రావడానికి దీంట్లో ఇది కూడా ఈ సినిమా చేయడానికి తర్వాత చేస్తూ ఉన్నప్పుడు కూడా దీంట్లో ఉన్న అంశాలన్నీ ఒకదాని తర్వాత ఒకదానికి వస్తే ఇది ఆయన ప్రేరణే అనిపిస్తుంది నాకు. ఓకే, ఫైనల్ ఇంకో క్వశ్చన్ అడుగు కదా, ఈ సినిమాలో మీరు హీరోనే కాకుండా ఏంటి ప్రొడ్యూసర్ కూడా మీరే? అవును. డైరెక్టర్? నేనే. డైరెక్టర్ మీరే. ఇంకా పాటలు అంటే చంద్రబోస్ గారు వాళ్ళు రాసినట్టున్నారు. ఫైట్స్ నేనే. కొన్ని కొరియోగ్రఫీ కూడా చేశా. ఇంక వేరే వాళ్ళకి అవకాశం ఎవరా సార్? ఇచ్చాను కానీ అంటే వాళ్ళకి చేసి చూపించి వాళ్ళ చేత చేయిస్తాను. To him. Writer, who's writer? Who is writer? నేనే. Writer also you. One man army. One man army, yeah. అట్లే కాదు అంటే సో ఇట్ టేక్స్ టైం. ఓకే, సో అంత ప్యాషన్ మీకు సినిమా మీద. తప్పకుండా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేక్షకులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ నెల 12వ తారీఖున నా తెలుగోడు సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో అందరూ కూడా ఆదరించండి. కొత్తగా వచ్చినటువంటి నైరా పాల్ అండ్ సూఫియా తన్వీర్ను కూడా ఆశీర్వదించండి. వాళ్ళు ఇప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సో వాళ్ళకి మంచి సక్సెస్ అందిస్తారు. అమెరికాలో కూడా ఓకే అమెరికాలో కూడా రిలీజ్ చేస్తున్నారు, ఎందుకంటే సార్ ఎన్ఆర్ఐ కాబట్టి. సో తప్పకుండా అందరూ చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.